ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. ఇక్కడ ఒక్కసారి కూడా మేము సిరీస్ గెలవలేదు. ఇది తప్పకుండా ఒక మంచి అవకాశం. చివరి 2 సార్లు గెలిచేలా కనిపించాం, కానీ గెలవలేకపోయాం. అయితే అది మాకు చాలా ఎక్సైట్మెంట్ని, ఇంకా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మేము గెలవగలం అన్న నమ్మకాన్ని ఇచ్చింది. మా సీమర్స్ ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, ఇంకా సౌత్ ఆఫ్రికాలో అద్దరగొట్టారు. వారు వారి సత్తాని చాటుకున్నారు. అయితే షెమ్మీ లేకపోవడం మాత్రం నిజంగా మాకు పెద్ద లోటే. ఇక సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్లపై బ్యాటింగ్ చేయడం యాజ్ ఎ బ్యాటర్గా ఎప్పుడు ఛాలెంజే. ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా చాలా కష్టం, బట్ నేను ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తా. మేము ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టూర్స్కి వచ్చినప్పుడు ఈ ఛాలెంజెస్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా బౌలర్స్ డామినేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మంచి మూమెంట్ దొరుకుతుంది. తర్వాత పిచ్ పైన క్రాక్స్ ఓపెన్ అయ్యాక వికెట్ ఇంకా కష్టంగా మారుతుంది. ఊహించని విధంగా బౌన్స్ కూడా లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉండాలి. ఇక ప్రతి బౌలర్ సౌత్ ఆఫ్రికాలో మ్యాసివ్ రోల్ ప్లే చేస్తారు. కొన్నిసార్లు స్పిన్నర్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మా దగ్గర 2 వెరీ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళ నుండి టీం ఏం కోరుకుంటుందో వాళ్ళకి తెలుసు. ఇక వరల్డ్ కప్లో మా ఆట తీరు చూసి అంతా మేము కప్ గెలుస్తాం అనుకున్నారు. మేము కూడా కప్ కోసం చాలా కష్టపడ్డాం, కానీ ఫైనల్లో స్థాయికి తగ్గ ఆట చూపించలేకపోయాం. ఆ ఓటమి బాధ నుండి తప్పించుకోవడం కష్టంగా మారింది. కానీ ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవాలి. మాకు బయట నుండి కూడా చాలా ప్రోత్సాహం లభించింది. అది నాకు పర్సనల్గా మోటివేట్ చేసింది. ఇక కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. తను వరల్డ్ కప్లో సూపర్బ్గా కీపింగ్ చేశాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో తను ఒక సాలిడ్ బ్యాటర్. సిచ్యువేషన్కి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాడు. తను ఎంతకాలం కీపింగ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ తనున్నంత వరకు తానే చేస్తాడు. ఇక ఆల్మోస్ట్ 75% టీం రెడీ అయిపోయింది. మిగతా వారిని టీం మీటింగ్లో ఫైనల్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మేము సిరీస్ గెలిస్తే మాత్రం చాలా గొప్ప విషయమే అవుతుంది. అది ప్రపంచ కప్ ఓటమి బాధను దూరం చేస్తుందో లేదో తెలియదు, కానీ సిరీస్ని గెలిస్తే మాత్రం గొప్పగా ఉంటుంది అని అన్నాడు సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ. మరి ఫ్రెండ్స్, రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి.